చిన్నారుల్లో షుగర్ వ్యాధి పెరుగుతోంది. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్ హాస్పిటల్ అండగా నిలుస్తోంది. ఆరోగ్యశ్రీ కింద ఇన్సులిన్ పంపులు ఫ్రీగా అందిస్తోంది. దీంతో రోజు 3-4 సార్లు ఇంజెక్షన్తో ఇన్సులిన్ తీసుకునే అవస్థ తప్పడంతో పాటు షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతోందంటున్నారు డాక్టర్స్. టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్న పిల్లలను నిమ్స్ హాస్పిటల్ ఆదుకుంటుంది. దేశంలో ఏ హాస్పిటల్లో లేని విధంగా హైదరాబాద్లోని నిమ్స్లో మాత్రమే పిల్లలకు ఇన్సులిన్ పంపులను అందజేస్తుంది. డయాబెటీస్ను నియంత్రించడం, రోజువారీ జీవితం సాఫీగా సాగేలా ఇన్సులిన్ పంపు తోడ్పాటు అందిస్తుందన్నారు డాక్టర్లు. ఇన్సులిన్ ఉత్పత్తి కాని పిల్లల్లో ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. రోజు 3-4 సార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల పిల్లలు నొప్పిని భరించడంతో పాటు షుగర్ లెవెల్స్ సైతం సరిగ్గా మెయింటైన్ అయ్యే పరిస్థితి ఉండదు. అయితే ఆటోమేటిక్ షుగర్ పంప్స్ వల్ల పిల్లలకు ఈ అవస్థ తప్పుతోందంటున్నారు డాక్టర్లు. ఇప్పుడు డయాబెటీస్లోనే టైప్స్ ఉన్నాయి. సో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో వచ్చిన డయాబెటీస్, అట్లాంటి చాలా రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటీస్ అనేది యూజువల్గా చిన్నపిల్లల్లో వస్తుంది. ఇది ఎందుకు వస్తుందంటే మన ఆటో ఇమ్యూనిటీ అంటే యాంటీబాడీస్ ఫామ్ అవుతుంది మన బాడీలో ప్యాంక్రియాస్ అగేన్స్ట్గా. సో అప్పుడు స్లోగా ఇన్సులిన్ అనే హార్మోన్ తక్కువైపోతుంది. సో టైప్ 1 డయాబెటీస్లో కంప్లీట్గా ఇన్సులిన్ అనేది ఉండదు, ఇన్సులిన్ హార్మోన్ ఉండదు. బట్ ఇన్సులిన్ హార్మోన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఇన్సులిన్ హార్మోన్ ద్వారానే ఈ సెల్స్ లోపల గ్లూకోజ్ వెళ్తుంది. సో ఇప్పుడు ఇన్సులిన్ హార్మోన్ లేకపోతే వల్ల ఏమవుతుంది, గ్లూకోజ్ అనేది బ్లడ్లో ఎక్కువైపోతుంది. సో అదే మనం టైప్ 1 డయాబెటీస్ అంటాము. సో టైప్ 1 డయాబెటీస్ ట్రీట్మెంట్ ఓన్లీ ఇన్సులిన్. సో ఇన్సులిన్ అనేది మనం 4 టైమ్స్ ఇవ్వాల్సి వస్తుంది. తినక ముందు 3 టైమ్స్ అండ్ నైట్ టైం ఒకటి బేసల్ ఇన్సులిన్ అంటారు. సో అదేనే బెస్ట్ ట్రీట్మెంట్. సో అప్పుడు ఇన్సులిన్ మనం ఇంజెక్షన్ ద్వారా తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు కొత్తగా మన దగ్గర ఇన్సులిన్ పంప్స్ కూడా ఉన్నాయి. నిమ్స్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఇన్సులిన్ పంపులను ఉచితంగా అందజేస్తున్నారు డాక్టర్లు. ఇప్పటి వరకు 150 మంది పిల్లలకు పైగా ఈ పంపులను అమర్చారు. పొట్ట భాగంలో కుడివైపు ఒక పౌచ్ ఏర్పాటు చేసి దానికి చిన్న సైజు సూది అమర్చుతారు. దాని నుంచి సన్నని పైప్ను పంపుకు కనెక్ట్ చేస్తారు. ఆ పంపుకే ఇన్సులిన్ ట్యూబ్ను అమర్చుతారు. ముందే సెట్ చేసిన సమయానికి నిర్ణయించిన డోస్ను ఆ పంపు ఆటోమేటిక్గా ఇన్సులిన్ బాడీకి అందుతుందన్నారు డాక్టర్లు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫ్రీగా ఆరోగ్యశ్రీ ద్వారా మనకి పిల్లలకి ఫ్రీగా ఇన్సులిన్ పంప్స్ ఇస్తున్నారు. ఇన్సులిన్ పంప్ ఇట్లా ఉంటుంది. ఇది చూసారంటే ఇదేనే మషిన్ ఇన్సులిన్ పంప్. సో ఇన్సులిన్ అనేది ఈ లోపల మనం పెట్టుకొని దాని ద్వారా ట్యూబింగ్స్ ఉన్నాయి. సో ట్యూబ్ ద్వారా పోతుంది. సో ఒక చిన్న ప్యాచ్ లాగా ఉంటుంది. అది మనం ఇది స్టిక్కర్ లాగా పొట్ట దగ్గర పెట్టుకొని దాని ద్వారా కంటిన్యూస్గా ఇన్సులిన్ పంప్ అవుతుంది. 4 సారి ఇంజెక్షన్ గుచ్చుకోవాలంటే కష్టం అవుతుంది. అండ్ షుగర్స్ ఫ్లక్చువేషన్స్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది షుగర్. ఎందుకంటే వాళ్ళు డయట్ మరీ స్ట్రిక్ట్గా మనం మెయింటైన్ చేయగలగలేదు, ప్లస్ ఆడుతారు. సో అప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు షుగర్. సో ఆ టైంలో మనం బెస్ట్ ఏంటంటే ఇన్సులిన్ పంప్ పెట్టుకున్నామంటే కొద్దిగా ఇది గ్లూకోజ్ ఫ్లక్చువేషన్స్ మరీ ఎక్కువ ఉండదు. సో అది మెయింటైన్ చేసుకోవచ్చు. షుగర్తో ఇబ్బంది పడుతున్న పిల్లలకు ఈ ఇన్సులిన్ పంపులు లైఫ్ సేవర్గా నిలుస్తున్నాయని తెలిపారు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప. టైప్ 1 డయాబెటీస్తో బాధపడుతున్న వారికి నిమ్స్లో పరీక్షలు చేసి పంపును అమరుస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఇన్సులిన్ పంపు అందిస్తున్నామని తెలిపారు బీరప్ప. ఈ మధ్య ఈ డయాబెటీస్ పిల్లల్లో చాలా పెరుగుతున్నది. అందువలన మా దగ్గర ఉండే ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్ ఒక 150 మంది చిల్డ్రన్ని ఐడెంటిఫై చేసి వారికి గవర్నమెంట్ ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉచితంగా ఒక్కొక్క ఇన్సులిన్ పంప్స్ వచ్చేసి 1 నుంచి 1.5 లక్ష వరకు ఖర్చు అవుతుంది. చిన్నపిల్లలకి ఫ్రీగా ఇది ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా వాళ్ళకి ఇస్తున్నాము. సో దానివల్ల ఏంటంటే షుగర్ లెవెల్ని అడ్జస్ట్ చేసుకొని అది ఎంత ఇన్సులిన్ ఇవ్వాలి అనే దాని మీద ఆధారపడుతుంది. పిల్లల్లో తెలియదు, ఒక్కొక్కసారి వాళ్ళని డైట్ కంట్రోల్ మనం చేయలేం. కాబట్టి వాళ్ళు ఏది తిన్నా కానీ షుగర్స్ కొంచెం పెరిగినా కానీ ఈ ఇన్సులిన్ కరెక్ట్ డోసేజ్ ఇచ్చి క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. షుగర్ వ్యాధి ఉన్న పిల్లలు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు నిమ్స్ డాక్టర్లు.